ప్రధాని మోదీ పర్యటన ద్వారా ఏపీకి వస్తున్న పెట్టుబడులు కొత్తవేమీ కావు అన్నారు వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్. ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్, నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ వైసీపీ ప్రభుత్వ హయాంలో వచ్చినవేనని చెప్తున్నారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వేగవంతం చేసిందని, ప్రైవేటీకరణ చేయడం లేదని కూటమి ప్రభుత్వం ప్రధానితో ప్రకటన చేయించాలని మార్గాని భరత్ డిమాండ్ చేశారు. అంటే తెచ్చినయేమో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు తీసుకొచ్చినాయి. ఇప్పుడు బల్క్ డ్రగ్ ప్రాజెక్ట్ అయితే కానివ్వండి, లేకపోతే గ్రీన్ ఎనర్జీకి హైడ్రోజన్ దానికి సంబంధించి అయితే కానివ్వండి, లేకపోతే రైల్వే జోన్కి అయితే కానివ్వండి, అప్పుడు గతంలో ఇవన్నీ కూడా తీసుకుని వచ్చినాయే. ఇప్పుడు ప్రత్యేకించి కొత్తగా ఏం తీసుకుని వస్తున్నారు అనేది మా ప్రశ్న. ఇప్పుడు ప్రధానమంత్రి గారు వస్తున్నారు, ఇప్పుడు అక్కడ కొన్ని వేల కోట్ల రూపాయలు విలువ చేసే స్టీల్ ప్లాంట్ ఉంది, అది ప్రైవేటైజ్ చేస్తూ ఉన్నారు. దాని మీద ఏదన్నా మీరు హామీ ఇప్పించగలుగుతున్నారా అని అడుగుతున్నాం. స్టీల్ ప్లాంట్కి మీరు అడిషనల్గా ఏదన్నా ఒక 10,000 కోట్లు ఎంతో అనౌన్స్ చేయిస్తే ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలు నిజమయ్యాయి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. అక్కడ వేల సంఖ్యలో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా లక్షల సంఖ్యలో బతుకుతా ఉన్న కార్మికులకు కానీ, లేకపోతే వివిధ ఇండస్ట్రీస్కి సంబంధించి కానీ, యాన్సిలరీ ఇండస్ట్రీస్ కానీ, వీళ్ళందరూ కూడా వేల సంఖ్యలో బాగుపడతారు కదా. దానికి సంబంధించి ఏదన్నా తీసుకొస్తున్నారంటే అదేం కనబడట్లా.